హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పంజాబీ డ్రెస్ మీదకి ఫ్యాంట్ కటింగ్ అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నాను. చూసి నేర్చుకోండి. మెజర్మెంట్స్కి నేనైతే ఈ ఫ్యాంట్ తీసుకుని మెజర్మెంట్స్ చేస్తున్నానండి. ఈ ఫ్యాంట్ కన్నా కొంచెం లూజ్ ఎక్కువ పెట్టాలి, అందుకే కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా కొలతలు అనేది తీసుకోవాలి. అప్పుడు ఫ్యాంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్కర్తో. మామూలుగా ఫ్యాంట్ సైజ్ అయితే ఇదండి, ఫస్ట్ ఆన్లైన్ వేసాను కదా అది. ఇది కొంచెం లూజ్ పెట్టాలి, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేద్దాము. 2 అని వేసాను కదండి, అక్కడ కట్ చేస్తున్నాను నేను. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కనుక కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్యాంట్ కటింగ్ అనేది. ఫ్యాంట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ప్లీజ్ అండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. చేసిన తర్వాత ఒకసారి పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న విధంగా కొలతలు అనేది తీసుకోవాలండి, మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలి. ఆ ఫ్యాంట్ సైజ్ అయితే 21 వచ్చిందండి. 2 సైడ్స్ అయితేనేమో 42 వచ్చిందండి సైజు. మనం ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకే ఎక్స్ట్రా కొలతలు పెడుతున్నాను, మెజర్మెంట్స్ అనేవి. పొడవు వెడల్పు కూడా కొంచెం ఎక్కువగానే పెట్టానండి నేను. మీరైతే కరెక్ట్గా అదే ఫ్యాంట్ సైజు కొలతలతో తీసుకోవాలనుకుంటే అదే సైజు తీసుకుని మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకుని చేసుకోవచ్చు. కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే ఎక్కువ పెట్టుకోవాలి. ఈ విధంగా కొలుచుకుని నేను లైన్స్ అనేవి మార్జిన్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి ఇప్పుడు కొలిచిన క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద ఉందండి. అది 7:2 వచ్చింది. మనకి సైజ్ ఎంత, 21x2 కదా, 42 అండి. ఇది ఎక్స్ట్రానే ఉంది. కింద 1 ఫోల్డ్ తీసేసేస్తే సరిపోతుంది, 3 ఫోల్డ్స్ అయితే సరిపోతుందండి. ఈ 3 ఫోల్డ్స్ మనం స్టిచ్చింగ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కట్ చేయడం అనేది అయిపోయిందండి. ఫ్యాంట్ కటింగ్ అనేది పూర్తయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదండి, నేను ఫ్యాంట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇదిగో చూడండి, ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.